కోణము అన్నాం. సో జనరల్గా దాని అంతరార్థం ఏంటంటే ఒక ఇల్లు కట్టారు, లేదంటే ఒక కాంపౌండ్ కట్టారు, దాని యొక్క మూల పడడము దోషము. సరే ఈ దోషాలు ఉంటే ఏం జరుగుతుంది ప్రశ్న ఉంది కదండి, సమాధానం చెప్తాను, చెప్పేంత వరకు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్, మొత్తశూల అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వాళ్ళ ఇల్లు ఉంది, ఇక్కడ వాళ్ళు గేట్ పెట్టారు. ఈ గేట్ యొక్క దిమ్మె ఉంటుంది కదండి, ఇట్లా పెద్ద దిమ్మె ఉంటుంది కదా గేట్కి, 2 సైడ్స్ మధ్యలో గేట్ ఉంటుంది. సో దీని యొక్క కోణము అని దాని అంతరార్థం. సో అది కూడా పడవద్దు. అంటే శాస్త్రంలో చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి, మన వల్ల ఎదుటి ఇంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు. సో ఇలా కంప్లీట్గా ప్యూరిఫికేషన్ చేసి అసలు ఎలా ఉంటే ఒక ఇంటి గల వాళ్ళు చాలా ఆరోగ్యంగా, నిదానంగా, ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు. సో దీనికి ఎన్నో కండిషన్స్ మనకు చెప్పారు. దాని తర్వాత స్తంభము అన్నాం. సో మెయిన్ గేట్, మెయిన్ డోర్, వీటి ఆపోజిట్లో ఎలాంటి స్తంభం అంటే ఏం లేదండి, సింపుల్ ఈ కాలంలో పిల్లర్ అనుకోండి. నెక్స్ట్ ఇంటి ద్వారము ఉండొద్దు. అంటే ఈ గేట్కి ఈ గేట్ కూడా ఉండొద్దు, ఈ డోర్కి డోర్ కూడా ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇల్లే, ఓన్లీ ఇల్లే, ఇది ఒక ఇల్లే, ఓకే. ఈ డోర్ ఆపోజిట్ ఉండకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూశారు కదా ఇంటి ద్వారం. నెక్స్ట్ కూపము అన్నాం. సో ఇందాక చెప్పాను కదా, సంపు కానీ వాటర్ స్టోరేజ్కి సంబంధించి కానీ ఉండొద్దు. సింహద్వార దృష్టి. సో దీని దృష్టి, ఈ సింహద్వార దృష్టి, గేట్ల దృష్టి పడొద్దు.